దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. ఒక పాపము చేసిన స్త్రీ పట్టబడి ఉన్నదండి. మరి పాపం చేసిన స్త్రీ పట్టబడినప్పుడు మోసే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపివేయాలని చెప్పేసి మరి మోసే కాలంలో అది రాసి ఉన్నదని చెప్పి లేఖనాల్లో తెలియపరుస్తుందండి. మరి యేసు ప్రభు వారి వద్దకు వచ్చి తను దాక్కున్నప్పుడు మరి యేసు ప్రభు వారు అన్నారు కదా, మీలో ఎవరిలోనైనా పాపము లేని ఎడల మొదటి రాయి ఆమె మీద వేయండి అని చెప్పేసి భూమిపైన రాస్తూ మొదలు పెట్టినప్పుడు చూడండి, ఎవ్వరు కూడా ఆమె మీద రాయి వేయలేదండి. ప్రభువారు అన్నారు, అమ్మా నీ మీద ఎవరైనా నిన్ను కొట్టారా అంటే లేదన్నప్పుడు ఎప్పుడు పాపం చెయ్యకు అని చెప్పినాడండి. చూడండి, మనం కూడా చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాము. దాన్ని సరి చేసుకొని ప్రార్థన చేసుకోవాలి, కానీ ఆ చిన్న తప్పే కదా అని నిర్లక్ష్యంగా ఉంటే అది పెద్దగా అవుతుందండి. చూడండి, ఒక తప్పు వెనకాల బోలెడు తప్పులు అవుతాయని చెప్పేసి దేవుడు లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒక తప్పు నువ్వు చేసినప్పుడు నీ మనస్సాక్షి నీకు ఒప్పుదల చేస్తుంటది, నీ